త్రివిక్రమ్ కెరియర్ సాఫీగా సాగడం లేదు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతోంది. 2020 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో తీసింది ఒక్కటే. అల్లు అర్జున్తో పాన్ ఇండియాలోకి అడుగు పెడదామనుకుంటే ఇప్పట్లో సెట్స్ పైకి రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడా? వాట్స్ ది స్టోరీ? గుంటూరు కారం రిలీజ్ కాకుండానే బన్నీతో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ కాంబో రిపీట్ కావడంతో అల్లు ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. అయితే సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేటట్టు కనిపించడం లేదు. గురూజీ తనదైన స్టైల్లో బన్నీ మూవీని 6 నెలల్లో తీసేయడానికి వీల్లేదు. ప్రీ ప్రొడక్షన్ కే ఏడాది పడుతుందని, సెట్స్ పైకి వెళ్తే 2 ఏళ్లుంటుందట. మైథలాజికల్ థ్రిల్లర్ కావడంతో మరో ఏడాది పాటు విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని సమాచారం. దీంతో మరోసారి గ్యాప్ లో పడిపోకుండా బన్నీ జాగ్రత్త పడుతూ అట్లీ మూవీతో ట్రావెల్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలవ్వాలంటే ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా మరో మూవీ చేద్దామంటే స్టార్ హీరోస్ ఒక్కరూ ఖాళీగా లేరు. అయితే సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయలేదు. వెంకీ గురూజీ కాంబోలో గతంలోనే సినిమా ప్రకటించినా వర్కౌట్ కాలేదు. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఈసారి వెంకీని డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి. యంగ్ హీరోస్ సైతం బిజీగానే ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ 2-3 సినిమాలు చేసేస్తున్నారు. తమ్ముడు షూటింగ్ పూర్తి చేసిన నితిన్ ఖాళీగానే ఉన్నాడు. ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి. గురూజీ ముందున్న మరో ఆప్షన్ రామ్. శ్రాంతి మూవీస్ అధినేత శ్రాంతి రవికిషోర్ నిర్మించిన నువ్వు నేనుతో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. శ్రవంతి రవికిషోర్ వారసుడు రామ్ తో గురూజీ సినిమా ఎప్పుడో చేయాల్సి ఉన్నా కుదరడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఏమైనా చేస్తాడేమో చూడాలి.